రెండక్షరాల ప్రేమ ఇప్పుడు 3 పదాల ఫ్యాషన్ గా మారిపోయింది. తొలి చూపులో ఫ్రెండ్స్, మలి మీటింగ్ లో లవ్ ప్రపోజల్, మూడో కలయికలో జంప్. ఇలా ముచ్చటగా 3 ముక్కల్లో లవ్ లవ్లీగా యూత్ మన్ కీ బాత్ గా మారిపోయింది. కట్ చేస్తే ఇలాంటి లవ్ స్టోరీస్ 5 క్షణాల సుఖం కోసం జీవితాంతం కన్నీళ్ల సాగరంగా మారిపోయేలా చేసేస్తుంది. కరీంనగర్ జిల్లాలో ఇలాంటి ప్రేమ కహానీలు కలవరపెట్టడమే కాదు, యూత్ చేస్తున్న పనులకు పేరెంట్స్ బ్రీత్ తీసుకోకుండా చేసేస్తున్నాయి. ప్రేమ, లవ్, ఇష్క్, మొహబ్బత్ భాషకో పేరుతో అందరినీ మాయ చేస్తున్న ఈ పదాలు రోజురోజుకు మరింతగా కలవర పెడుతున్నాయి. ఆకర్షణకు, ప్రేమకు తేడా తెలియని యువత క్షణికావేశంలో చేస్తున్న తప్పులు జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. ఏ ఇంటికి ఇల్లాలిగా వెళ్లాలనుకుంటున్నారో అదే ఇంటి ముందే టెంట్ వేసుకుని ధర్నాలు చేసే పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలానికి చెందిన శంకర్ అనే యువకుడు ఓ యువతితో 3 ఏళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించాడు. పెళ్లి చేసుకుని హైదరాబాద్లో కొద్ది రోజులు కాపురం కూడా పెట్టారు. ఆ తర్వాత సొంతూరులో అమ్మాయిని వదిలేసి రాజధానికి వెళ్లిపోయాడు. కట్ చేస్తే అప్పటి నుంచి ఆమెకు దూరంగానే ఉన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా, పెద్ద మనుషుల్ని ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో ఓ స్వచ్ఛంద సంస్థలో ఉద్యోగం చేస్తుందా యువతి. 5 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాను. తిరిగినాక ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్నాక 4 సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత పారిపోయింది వద్దనేసి. అటు శంకరపట్నంకు చెందిన ప్రమీల శ్రీకాంతులు ప్రేమించుకున్నారు. కాబోయే భార్యాభర్తల్లా మెలిగారు. ఫలితంగా ప్రమీల గర్భవతైంది. ఆ తర్వాత పంచాయతీ పెట్టి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఆమెకు అబోర్షన్ చేయించాడు శ్రీకాంత్. ఇదంతా జరిగాక ప్రియుడు ప్లేట్ ఫిరాయించాడు. తాను పెళ్లి చేసుకోనని అడ్రస్ లేకుండా వెళ్లిపోయాడు. ఫలితంగా అమ్మాయి శ్రీకాంత్ ఇంటి ముందే బైఠాయించింది. 3 సంవత్సరాల నుండి నన్ను చేసుకుంటా అని నా ఎంబడి తిరిగిండు. ఇప్పుడు అతను చేసుకొని అంటాడు. మొగిలిపాలెం కాడ పిల్లని తీసుకొచ్చుకున్నాక తర్వాత నాకు తెలిసినాక నేను పెద్ద మనుషులకు కలిసినాక అడిగితే నేను చేసుకున్నాను, నేను టచ్ చేయలేదు, నేను ఆమెను ముట్టుకోలేదా అని అంటాడు. నేను ఇక ఆడ కూర్చున్నా ధర్నా చేసేదానికి. పెద్దపల్లిలోనూ ఇలాంటి కథే. మొదట ప్రేమన్నాడు, ఆ తర్వాత పెళ్లన్నాడు. అవసరం తీరాక నువ్వెవరో తెలీదన్నాడు. పెద్దల ముందు అమ్మాయిదే తప్పన్నట్టు మాట్లాడాడు. మోసపోయానని భావించిన అమ్మాయి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఆమెకు మహిళా సంఘాలు మద్దతు పలికాయి. అయితే అబ్బాయి ఫ్యామిలీ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే పూటకో ప్రేమ పదనిసల వ్యవహారం కరీంనగర్ జిల్లాలో కలవరపెడుతోంది. స్కూల్ స్థాయి నుంచే ప్రేమ అంటూ తిరగడం, కాలేజ్ లెవెల్లో సినిమాల మోజులో పడి లైఫ్ ను నాశనం చేసుకోవడం చాలా మందికి అలవాటుగా మారింది. రీసెంట్ గా 20 జంటలు ఇలాంటి ప్రేమ కథలతోనే వార్తల్లో నిలిచారంటే ప్రేమపై వారికున్న అవగాహన, తల్లిదండ్రులు పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్న తీరును అర్థం చేసుకోవచ్చు. ఇటు ప్రేమించినవాడు అవసరం తీరాక మొహం చాటేస్తుండడం, అవమాన భారంతో తల్లిదండ్రులు ఇంట్లోకి రానియకపోవడంతో అమ్మాయిల జీవితం అగమ్యగోచరంగా మారుతోంది. అంతేకాదు, అవమానాలు భరించలేక ఎటు వెళ్లాలో తెలియక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొందరు స్వచ్ఛంద సంస్థల్ని ఆశ్రయిస్తున్నారు. ప్రేమించడం తప్పు కాదు, కానీ ప్రేమకి, ఆకర్షణకి, వ్యామోహానికి తేడా తెలియకపోవడం నిజంగా భవిష్యత్తును ఇబ్బందుల్లోకి నెట్టేదే. అంతేకాదు, అందమైన జీవితాన్ని అంధకారంలోకి తోసేదే. ఇప్పటికైనా పిల్లలేం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలంటున్నాయి మహిళా సంఘాలు.